శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భాగవతంలో మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతలో ఒకటి ఆయనకు ఒక్కొక్కటి అధ్యాయంగా ఒక్కొక్క విధంగా ఈ సృష్టి నిర్మాణం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అయితే అర్జునుడికి ఒక్కొక్కసారి అడిగినప్పుడు వీటన్నిటికీ కాలమే ఈ కౌరవులు పాండవులు 5, కౌరవులు 100 మంది, అందరూ తోబుట్టువులే కదా! మరి మనలో మనకి ఈర్ష్య భావాలు, పగలు, ప్రతీకారాలు ఎందుకు అర్జున? నేను ఈ యుద్ధం చేయలేకపోతున్నాను కృష్ణ. నా వల్ల కావటం లేదు. వీటన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందా? వీటన్నిటికీ నేను వచ్చే మార్పులను నేను ఎలా తట్టుకోవాలని అడిగాడనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కాలములలో వచ్చే మార్పు గురించే చెప్పాడు. ఏమని అనగా, లోకం ఏదైనా సృష్టి ఎప్పుడైనా సరే ఒకే కాలం అనేది ఒకే తీరుగా ఉండదు, ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. గమనించారా? కాలం ఇచ్చిన తీర్పు ఏంటంటో తెలుసా? తీర్పని కాదు, బట్ ఇది ఫ్యాక్ట్. ఇది మిస్టరీ కూడా కాదు, ఫ్యాక్ట్ అనమాట. ఏ రాజైనా ఎప్పటికీ రాజుగానే ఉండిపోడు. ఎంతటి ధనవంతుడైనా ఎల్లప్పుడూ ధనికుడు కానీ ఉండిపోడు కదండి. ఈరోజు ఉన్న పండితుడు కూడా రేపు అదే పూజారిగా ఉండిపోతాడా? అతని ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. అలాగే మన కళ్ళ ముందే సూర్యుడు వెళ్ళగానే చంద్రుడు వచ్చేస్తాడు. ఏదైనా ఒకటి నాశనం అవుతుంది కదా! అందుకనే ఏదైనా ఒక నాశనం అయిందంటే అక్కడ ఒక కొత్తది పుడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక వృక్షం ఉంది. ఆ వృక్షంలో ఆకులు టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆకులన్నీ రాలుతాయి. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ చిగురించి దానికి పుష్పాలు అనేది పూస్తాయి. అలాగే ఈరోజు అపవిత్రం అనే ప్రదేశంలో రేపు ఒక పవిత్రమైన గుడి కట్టే రోజు రావచ్చు కదా! అందుకని ఏది శాశ్వతంగా ఇక్కడ ఉండిపోదు. ఈ రోజు ఉన్న నువ్వు ఈ రేపటి రోజున ఉంటావు ఉండవు కూడా మనం చెప్పలేము. కాలం అనేది ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అనమాట. సో టైంకి ఎప్పుడు మనం గివప్ ఇవ్వకూడదు. మనం చేయాల్సిన ధర్మాన్ని, కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవాలి. అంతే, ఇదే జీవిత సత్యం అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. నువ్వు చేసే ధర్మం నువ్వు చెయ్యి అర్జున. కాలం గురించి ఏదైనా ఎప్పటికైనా సమాధానం చెప్తుంది. ఆ కురుక్షేత్రం గురించి ఇప్పటికి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అన్నమాట. అది రియల్గా జరిగింది కాబట్టి అంతటి భగవానుడే ఆ అర్జునుడికి బోధించాడు. అందుకనే మనం ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు ఎల్లకాలం శాశ్వతంగా ఉండరు. ఎవరెప్పుడు పోతారు కూడా తెలీదు. మన జీవన గమ్యాన్ని, మన జీవిత సత్యాన్ని మనం ముందుకు సాగిపోతూ వెళ్ళిపోవాలి. జ్ఞానం అనే దాన్ని మనం పట్టుకుంటే వైరాగ్యం అనేది మనకు వస్తుంది అని శివుడు, లయమైన శివుడు, లోకనాథుడు ఆయన చెప్పారనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే